హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ కళ్యాణి అండి. అంతకుముందు వీడియోలో మీకైతే బ్లౌజ్ కటింగ్ అయితే చెప్పాను కదా, దానికి సంబంధించి బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అండి. పైన ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఇలా షోల్డర్ దగ్గర నుంచి హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మనము గీరినట్టయితే మనకి ఇలా మార్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము టేప్ ఉన్న మార్కర్ తీసుకొని ఒక 4 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా 4 ఇంచెస్ ఎవరికైనా సరిపోతుందండి. ఒక చిన్నపిల్లలకి మాత్రం 3 ఇంచెస్ 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇటొక 1/2 ఇంచు అటొక 1/2 ఇంచు మార్క్ చేసుకొని, సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి కొండలాగా గోపురం లాగా అయితే ఇలా టెంపుల్ డిజైన్లో లాగా అయితే గీసుకోవాలి. వీటిని టక్స్ అంటారండి, బ్యాక్ సైడ్ టక్స్. సో మనం గీసిన తర్వాత బ్లౌజ్ని ఆపోజిట్ డైరెక్షన్లో మడత పెట్టుకొని ఎక్కడైతే మనం మార్క్ చేసామో అక్కడ ట్యాప్ చేస్తే మనం ఎలా మార్క్ చేసామో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పడిపోతుంది. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేద్దామండి. మనం ఎలా మార్క్ చేసామో సేమ్ అదే విధంగా ఫస్ట్ 1/2 ఇంచ్ నుంచి లాస్ట్కి వచ్చే వరకు కొనకి తక్కువకి వచ్చేలాగా కుట్టుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ ఖరాబ్ అయినా కానీ మనం కుట్టిన కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. రెండో వైపు కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీగా కొత్త వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాను. మీకు ఏదైనా డౌట్స్ వస్తే మాత్రం కామెంట్ చేయండి, తప్పకుండా మీకైతే మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్ని అయితే మనము ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో మడత పెట్టుకొని, సో వీడియోలో చూపిస్తున్నట్టయితే వేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ నడుము దగ్గర వచ్చే పార్ట్ అనమాట. అక్కడ నుంచి ఇక్కడ మనం టక్స్ వేసిన వైపు ఒక 1/2 ఇంచ్ అయితే క్రాస్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకు నడుము ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే నడుము బెల్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గల్ల నుంచి తీసుకున్న వేస్ట్ క్లాత్ని అయినా మన నడుము బెల్ట్ లాగా యూస్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనం కట్ చేసిన దాంట్లో వేస్ట్ పీసెస్ ఏమైనా ఉంటే నడుము బెల్ట్ అయితే యూస్ చేయొచ్చు అనమాట. సో నడుము బెల్ట్ అయితే స్టిచ్ చేసి ఎలా వేస్తాననేది చూద్దాము. మనం కుట్టిన బ్యాక్ పార్ట్ని మంచి వైపు వేసుకొని మనం ఈ ప్రిపేర్ చేసిన నడుము బెల్ట్ అనేది మనకి ఆపోజిట్ వైపులో ఉండేలాగా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫిల్ట్ వచ్చిన దగ్గర ఒక టక్ అయితే వేసుకోవాలండి. అలా వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. చూడండి ఒక్కసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో మనమైతే నడుము బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి టక్స్ వచ్చిన దగ్గర నేనైతే క్లాత్ని ఫోల్డ్ చేసి నడుము బెల్ట్ వేస్తున్నా, అబ్జర్వ్ చేయండి. అలా వేసుకుంటే మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది, లాగినట్టుగా అయితే ఉండదన్నమాట, పర్ఫెక్ట్గా వస్తుంది. అలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని మనం దేన్నైతే స్టిచ్ చేసామో దాన్ని అయితే మళ్ళీ మన రైట్ సైడ్ అయితే అనుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒక్కసారి వీడియోలో చూడండి ఎలా కుడుతున్నాను అన్నది. అలా స్టిచ్ చేసుకుంటే మనకి నడుము బెల్ట్ చాలా ఈజీగా ఉంటుంది, మనకి హెమ్మింగ్ చేసే టైంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఇలా వేసేసుకుంటే అయిపోతుందండి, చాలా ఈజీ అనమాట బ్యాక్ పార్ట్ ప్రిపేర్ చేయడము. ఇలా కుట్టిన తర్వాత ఇలా ఒక్కసారి మళ్ళీ మనకి బ్లౌజ్ని రివర్స్లో పెట్టుకొని పెద్ద కుట్టు వేసుకొని మనమైతే ఇది మొత్తం ఒక మధ్యలో నుంచి ఒక కుట్టు వేసుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేను కుట్టేది ఇన్నర్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ అవసరం లేకుండా నేను దానిపై నుంచే కుట్టు అయితే వేసేస్తున్నాను. అంతే అండి, ఈజీగా బ్యాక్ పార్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇది బ్యాక్ పార్ట్ అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ అయితే ఎలా స్టిచ్ చేద్దామో చూసేద్దాము. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇదైతే మనకి 2 పార్ట్స్ లాగా ఉంటుంది. మనం ఎక్కడ షేప్ బెల్ట్ యాడ్ చేస్తామో అక్కడి నుంచి ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకొని 1 ఇంచ్కి ఒక మార్క్, అలాగే 1 ఇంచ్కి ఒక మార్క్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత పైకి వచ్చేసి మనము 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మనము 1 ఇంచ్ పెట్టిన దానికి అలాగే ఇటు 1 ఇంచ్ పెట్టిన దానికి మనము ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోవాలి. మధ్యలో ఫిల్ట్కి వచ్చేసి 2.5 పెట్టుకొని 2 ఇంచులకి ఒక మార్క్, అలాగే 2.5కి ఒక మార్క్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీని లెంత్ వచ్చేసి మనము ఇక్కడ 2.5 అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టు అయితే మనం ఇలా పెట్టేసుకోవాలి. సెంటర్ ఫిల్ట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం మెయిన్ ఫిల్ట్ వచ్చేసి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర వచ్చే ఫిల్ట్ మార్క్ చేసుకోవాలి. సో మనం ఎలా వేసామో దాన్ని కొంచెం గట్టిగా వేసినామంటే కింద వచ్చేదానికి కూడా మార్కింగ్ అయితే యాజ్ ఈజ్గా పడిపోతుంది అనమాట, చూసుకోండి. సో అదేవిధంగా ఒక్కసారి అయితే మార్కర్తోనైతే మనము మార్కింగ్ అయితే చేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత మనమైతే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసుకుందాము.
ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఫిల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. మెయిన్ ఫిల్ట్ వేసేటప్పుడు మనము ఇటొక 1 ఇంచ్ అటొక 1 ఇంచ్ పెట్టాం కదా, సో సెంటర్కి పట్టుకొని 1 ఇంచ్ అంటే క్లాత్లు సేమ్ వచ్చేలాగా చూసుకోండి. 2.5 అనేది మనకి లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనము చూసుకొని కొంచెం వీడియోలో చూపిస్తే ఎలా పెట్టానో సేమ్ అలాగైతే ట్రై చేయండి. సో యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసినట్టుగా కుడితే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే రాదనమాట. మనం మార్కింగ్ చేసేటప్పుడు క్రాస్గా వస్తుంది, కానీ కుట్టేటప్పుడు మనం దాన్ని సెట్ చేసుకొని స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఇలా మెయిన్ ఫిల్ట్ అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ సెకండ్ ఫిల్ట్ పెట్టాం కదా ఉక్స్ పట్టీ దగ్గర, సో దాన్ని అయితే కుట్టుకోవాలన్నమాట. ప్రతి కుట్టు కూడా డబల్ స్టిచ్ వేసుకుంటే మనకి బ్లౌజ్ కుట్లు అనేది ఊడిపోకుండా చాలా రోజులైతే ఉంటాయన్నమాట. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ మెయిన్ టక్స్ వేసిన దగ్గర నుంచి ఇలా పట్టుకొని చూడండి, అక్కడ నుంచి ఈ 2 వైపులు సేమ్ ఉండేలాగా చూసుకొని దీని లెంత్ వచ్చేసి 3.5 లేదా 3 ఇంచెస్ అయితే కస్టమర్ బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలన్నమాట. ఇలా వేసేసి దీనిపైన కూడా మళ్ళీ ఒకసారి డబల్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. సో డబల్ స్టిచ్ అనేది నేను ప్రతి బ్లౌజ్కి అయితే వేస్తాను, మీరు కూడా చెక్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కప్ అయితే చూస్తున్నాను పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది. నాకైతే ఓకే అనిపించింది. అది పక్కన పెట్టేసి ఇంకొక పీస్కి వేస్తున్నాను అనమాట. సో కుట్టేటప్పుడు చెక్ చేసుకోండి, ఫస్ట్ మెయిన్ ఫిల్ట్ వేయాలి, కానీ ఇక్కడ నేనైతే సెకండ్ ఫిల్ట్ అయితే వేస్తున్నాను అనమాట. 2 ఒకవైపు వస్తున్నాయా, కరెక్ట్గా కుడుతున్నానా లేదా అనేది 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. ఫస్ట్లో కుట్టేటప్పుడు అలాగే అనిపిస్తుంది కరెక్ట్గా కుడుతున్నామని, కానీ మళ్ళీ విప్పాలంటే చాలా చిక్కగా అనిపిస్తుంది. సో ఇలా చెక్ చేసుకుంటూ ఉంటే మనం పర్ఫెక్ట్గా ఫిల్స్ వేస్తున్నామా లేదా అర్థమైంది. ఇక్కడి నుంచి ఇలా మనకి ఉబ్బెత్తుగా పట్టుకుంటే చంకలోకి మనం ఫిల్ట్ వేసుకోవడానికి పర్ఫెక్ట్గా అదే చూపిస్తుంది, బ్లౌజే చూపిస్తుంది. మనం ఇక్కడ మార్క్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ కూడా ఫిల్ట్ వేసేసుకొని ఒక్కసారి బ్లౌజ్ మనకి ఫిల్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాలి. ఏదైనా ఉంటే ఇప్పుడే చెక్ చేసుకొని విప్పేసి మళ్ళీ కుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ అయితే మనం సింగిల్ బ్లౌజ్ కాబట్టి 3 ఫోల్డింగ్స్లో వచ్చేలాగా చూసుకోవాలి. సో నేను కటింగ్లో చూపించినట్టుగా అయితే నేను షేప్ బెల్ట్ను మడత పెడుతున్నాను. సో నాకు 3 ఫోల్డింగ్స్ వస్తే కొంచెం మనకి ఇక్కడ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో వీటి చెక్ చేసుకుంటూ దీన్ని అయితే నేను నార్మల్గా ఒక పెద్ద నెంబర్ కుట్టు వేసుకొని కుట్టేసుకుంటున్నాను. ఇలా ఇంకొక షేప్ బెల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు అయితే వేసి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనము ఫ్రంట్ పార్ట్కి ఎంత కావాలి షేప్ బెల్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక మనం ఎక్కడి నుంచి స్టిచ్ వేసుకోవాలి అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేయాలి. ఈ ఫిల్ట్ అనేది ఉంది కదా, మెయిన్ ఫిల్ట్ అనేది ఎప్పుడు కూడా ఉక్స్ పట్టీ వైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. మీరు కొత్త వాళ్ళైతే ఫస్ట్ పెద్ద నెంబర్ కుట్టు వేసుకొని చూడండి. 2 వైపులా షేప్ బెల్ట్ యాడ్ చేశాక ఒక్కసారి పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి దాని మీద నుంచి వెళ్ళి చిన్న కుట్టు వేసుకుంటే మంచిగా ఉంటుంది, కొత్త వాళ్ళకైతే చెప్తున్నాను. సో నెక్స్ట్ సెకండ్ ఇదైతే మార్క్ చేసుకొని 2.5 మనకి షేప్ బెల్ట్ స్టార్టింగ్ అయితే రావాలి. ఇక్కడ కూడా చూడండి, ఈ ఫిల్ట్ అనేది మనకి ఉక్స్ పట్టీ వైపు ఉండేలాగానే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేస్తున్నాను. నేను ఇప్పటికీ కూడా ఫస్ట్ పెద్ద నెంబర్ కుట్టు వేసుకున్నాకనే పర్ఫెక్ట్గా వచ్చింది, 2 వైపులా విప్పాల్సిన అవసరం లేదు అనుకుంటేనే మళ్ళీ దాని మీద నుంచి చిన్న కుట్టు అయితే వేస్తాను. సో మనకి ఒకటి పర్ఫెక్ట్గా వస్తుంది, ఒకటైతే కంపల్సరీ కొంచెం ఏదో ఎగుడు దిగుడు లాగా అయితే ఉంటుంది అనమాట. సో చూసుకోండి, నాకు ఓకే అనిపిస్తేనే నేను మళ్ళీ చిన్న నెంబర్ కుట్టు అయితే వేసి పక్కన పెట్టేసిన. ఇప్పుడు వచ్చేసి మన గల్ల పేలికలు ఉంటాయి కదా, గల్ల తీసిన ఎక్స్ట్రా పార్ట్ని ఉక్స్ పట్టీ కాజా పట్టీ లాగా అయితే అడ్జస్ట్ చేస్తూ కట్ చేస్తున్నాను అనమాట. దానికోసము మళ్ళీ వేరే క్లాత్ అయితే తీసుకోలేదు, నడుం బెల్ట్కి వేరే క్లాత్ తీసుకున్నాను కాబట్టి గల్ల పేలికని ఉక్స్ పట్టీ కాజా పట్టీ వేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి ఎలా వేస్తున్నాను అనేది. సో ఫస్ట్ క్లాత్ని కిందికి మడిచి కాజా పట్టీ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా కాజా పట్టీ స్టిచ్ చేసుకోవాలి నీట్గా. కొత్త వాళ్ళైతే నెమ్మదిగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. సో ఇలా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుందాము. సో చూడండి ఎలా మడుస్తున్నాను అనేది. 2 ఫోల్డింగ్స్లో పెట్టి నేనైతే కాజా పట్టీని మడుస్తున్నాను. ఇలా మధ్యలోకి కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా మధ్యలోకి కుట్టు వేసుకుంటే మనకి నెక్స్ట్ కాజాలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసేసుకుందాము. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఉక్స్ పట్టీ అనమాట. ఉక్స్ పట్టీకి వచ్చేసి మనకి ఇక్కడ నేను ఫోల్డింగ్ అయితే మనకు సేమ్ డైరెక్షన్లో ఫోల్డ్ చేసుకోవాలి, కానీ నేను ఇంకా గల్ల వేస్తాం కాబట్టి వేయకుండా కింది వైపు ఒక్క వైపు మాత్రమే ఫోల్డింగ్ వేసుకొని ఉక్స్ పట్టీ అయితే వేస్తున్నాను. మీకు అర్థం కాకపోతే కామెంట్స్ అయితే చేయండి, డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను.
సో దాన్ని తీసేసి మళ్ళీ దాని మీద నుంచి ఒకటి అనగకుట్టు లాగా అయితే వేసుకుంటున్నాను. వేసే ముందు చూడండి చెక్ చేసుకుంటున్నాను పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది. సో నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా పర్ఫెక్ట్గా వచ్చినాక దాని మీద నుంచి మరొక కుట్టు అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని దీన్నైతే మనము ఉక్స్ పట్టికి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకొని ఇటు నుంచి ఒక కుట్టు వేసుకొని కొంచెం రఫ్ ఇచ్చేసుకోవాలి ఊడిపోకుండా. అలా వేసుకొని దాని మీద నుంచి నీట్గా కుట్టు అయితే వేసేసుకుంటే మనకి ఉక్స్ పట్టీ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో దీంతో మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో పర్ఫెక్ట్గా ఉందా లేదా మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఓకే పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇలాగే పెట్టేసుకొని దీని మీద మన బ్యాక్ పార్ట్ని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. చూడండి సో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సేమ్ డైరెక్షన్లో మంచి వైపు పెట్టినప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని ఇక్కడ గల్లా దగ్గర నుంచి జాయింట్స్ అయితే వేసుకోవాలన్నమాట. భుజాలు జాయింట్ వేయడం అని కూడా అంటారు. ఇలా డబల్ స్టిచ్ వేసుకొని ఇక్కడ సేమ్ కాకుండా కొంచెం క్రాస్లో తీసుకోవాలండి. నెక్ వైపు క్రాస్లో తీసుకుంటే భుజాలు అనేవి మనకి జారకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ కుడుతుంటే మా చిన్నోడు మిషన్ దగ్గర చాలా సతాయిస్తున్నాడు. సో వాడిని ఎన్నిసార్లు బెదిరించినా కూడా పోవట్లేదన్నమాట. అసలే మిషన్ అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడే సతాయిస్తుంది. ఇప్పుడు వచ్చేసి గల్ల పేలికలు ప్రిపేర్ చేస్తున్నాను. సో క్రాస్ పీసెస్ తీసుకున్నాను కాబట్టి సో అన్ని జాయింట్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా జాయింట్స్ వేసిన తర్వాత మనం బ్లౌజ్కి అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో కొంచెం మడత పెట్టుకొని మనము ఖర్చు అనేది పైకి ఉండేలాగా బ్లౌజ్ అనేది స్ట్రేట్ వైపు పెట్టుకొని ఖర్చు అనేది పైకి ఉండేలాగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. దాని మీద నుంచి ఇగ్గకుండా నీట్గా వేసుకోవాలి. సో అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని ఇలా మడత పెట్టుకొని మనమైతే దాని నుంచి వెళ్ళి మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇదంతా కాజా వైపు నుంచే స్టార్ట్ చేయాలి. సో చూడండి మనము ఇక్కడ ఖర్చు అనేది మనకి లోపల వస్తుంది కదా. సో బ్లౌజ్ పీస్ అలాగే నా గల్ల పెలికలు వేస్తే మనకి కొంచెం ఖర్చులాగా వస్తుంది. దాన్ని మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. అక్కడ మాత్రమే కుట్టు అయితే వేసుకోవాలి. సో ఒకసారి వీడియో దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. సో మనకి ఖర్చు వరకు మాత్రమే ఇక్కడ ఉన్న ఆ పీస్ని ఫోల్డ్ చేసుకొని దాని మించెల్లే కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి. అర్థమైందా? ఇలా వేసుకుంటే మనకి హెమ్మింగ్ చేసుకోవడానికైనా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా మడత పెట్టి కుట్టినా కూడా చాలా నీట్గా ఉంటుంది. దానికి తర్వాత ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసే ముందు చాలా జాగ్రత్త అండి. ఒకటికి 10 సార్లు చూసుకొని కట్ చేయండి. అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఇన్నర్ బ్లౌజ్ అని చెప్పాను కాబట్టి హెమ్మింగ్ చేయకుండా దాని మించి వెళ్ళే స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఒక్కసారి చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. మొత్తం అయితే కుట్టేసిన తర్వాత కాజాలకైతే మార్కింగ్ చేసుకొని కాజాలు కూడా కుట్టేస్తున్నాను. సో హ్యాండ్తో వీడియో తీస్తున్నా కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. సో కాజాలు కూడా మొత్తం అయితే కుట్టేసుకుంటున్నాను. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకొక ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర అంతా మనము మడత పెట్టుకోవాలన్నమాట. అది ఎలా చేయాలి అనేది చూసేయండి. స్కిప్ చేయకుండా అసలు వీడియో అర్థమవుతుందా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ వరకు అయితే చూసారు కదా. ఇక్కడ వచ్చేసి మనకు షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనకి చూసుకోవాలి ఒక్కసారి కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఈ బ్లౌజ్కే కదండి, ఏ బ్లౌజ్కైనా కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ మనకైతే ఎక్స్ట్రా వచ్చింది కనిపిస్తుందా? ఈ ఎక్స్ట్రా వచ్చిన పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. సో కొంచెం చూసుకుంటూ ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇటువైపు కటింగ్ అయిపోయిన తర్వాత సేమ్ ఇక్కడంతా ఒకసారి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఇటువైపు కూడా సేమ్ అలాగే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకి కంపల్సరీ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఎక్కువగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా వచ్చింది. దీన్ని కూడా చూసుకుంటూ కటింగ్ అయితే చేసేసాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి మనం బ్యాక్ పార్ట్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. సో డబల్ ఫోల్డింగ్ వేసుకుంటే మళ్ళీ కుట్టాల్సిన అవసరం లేకుండా ఒక్కసారే 2 ఫోల్డింగ్స్ చేసామనుకోండి చాలా నీట్గా వస్తుంది. కొంచెం చూసుకుంటూ నీట్గా నిదానంగా కుట్టుకుంటే మనకి ఎటువంటివి కూడా రెడీమేడ్వి ఆన్లైన్లో కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. ఇలా స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూడండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మీకోసం మళ్ళీ ఎక్కడ అర్థం కాలేదు ఏంటి అని షార్ట్స్ అయినా కానీ లాంగ్ వీడియోస్ అయినా కానీ మీరు కామెంట్ చేస్తే నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలా ఒకవైపు కుట్టిన తర్వాత మరొక వైపు కూడా కుట్టేసుకుంటే అయిపోతుంది. సో చూడండి ఒకవైపు అయితే కంప్లీట్ అయిపోయిందనమాట.
సో నెక్స్ట్ ఇంకో వైపు కూడా కంప్లీట్గా కుట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఏమంటారు మార్కింగ్ అనమాట, నడుము ఇక్కడ వరకు ఉంది అనేసి. సో చూడండి ఇక్కడ ఫోల్డింగ్స్ అనేవి మనకి ఇట్లా ఆపోజిట్ వైపులో ఉండేలాగా పెట్టుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ చూడండి నేను ఉక్స్ పట్టి ఎంతవరకు వచ్చిందో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ కాజా పట్టి మార్కింగ్, అలాగే నడుము దగ్గర మార్కింగ్ ఒక డబల్ టక్ వేసుకుంటే ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. మనకి పైనుంచి కుట్లు వేయడానికి కూడా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా డబల్ టక్ వేసుకొని వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నుంచి మనం కుట్లు అయితే వేసుకుంటాము. సో ఇక్కడ మనకి హ్యాండ్స్ లేవు కాబట్టి ఆర్మ్ రౌండ్ని బేస్ చేసుకొని మనము స్టిచెస్ అయితే వేసుకోవాలన్నమాట. సో మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఆర్మ్ రౌండ్ ఎక్కడి వరకు ఉంది కుట్లు అనేది చూసుకొని అక్కడ నుంచి సేమ్ స్టిచ్ చేసిన బ్లౌజ్ని మనం ఇక్కడ ఏమంటారు కొలత బ్లౌజ్ని తీసుకొని ఎక్కడి వరకు కుట్టాము అనేది చూసుకొని స్టిచెస్ వేసుకుంటే ఎంతో సింపుల్గా ఇన్నర్ బ్లౌజెస్, స్లీవ్లెస్ బ్లౌజులు రెడీ అయిపోతాయి. చాలా ఈజీ అండి. కొత్త వాళ్ళు ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వచ్చినాక మీరు మంచి బ్లౌజ్ పీసెస్ తీసుకొని స్టిచ్ చేసుకొని చూడండి. మీ కటింగ్ మీరే, మీ స్టిచ్చింగ్ మీరే కుట్టుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. నిజంగా ఫస్ట్లో నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నా వల్ల ఎవరైనా నేర్చుకుంటున్నారంటే అంతకంటే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.